దినాలు సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి వెళ్ళారు. అటువంటి గొప్ప తండ్రిని ఆరాధించుట కొరకే లోకంలో ఉన్న మమ్మల్ని కూడా ప్రత్యేకపరిచి నీ శరీరాన్ని అవయవాలుగా చేసుకున్నారు. తండ్రి, మిమ్మల్ని ఆరాధించుట కొరకే బేతనీలో సిద్ధపరిచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నిలబడుతున్న నీ దాసును కూడా మీ కనికరము, మీ కృప ఉంచి బలపరిచి వాడుకోమని, ఆ గొంతుకును ముట్టి సహాయం చేయమని, ఇంకా ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, వచ్చిన వారిని బట్టి ప్రభా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ పరిచర్య అంతటికీ కూడా నీ నామమే మహిమపరచబడినట్లు సహాయం చేయమని మమ్మల్ని మీ యొక్క కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యేసుప్రభువారి నామములో శుభములు తెలియజేస్తున్నాం. బెరాక ప్రార్థనా మందిరం నుంచి విశ్వాసులు పరిశుద్ధులందరి తరపున కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యము ఉదయకాల సమయంలో ప్రభు విడలముగా ప్రభునందు శ్వాసం ఇచ్చిన మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రభు సన్నిధిలో మనం ఆరాధనలో గడిపేవారుగా ఉంటాం. బైబిలు మరి పఠనము లేక బైబిల్ యొక్క పాట పాడుతూ వచ్చాం. బైబిల్ పఠించాలని. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని ప్రజలముగా మరి అనుదినము దేవుని వాక్యాన్ని పఠించే వారముగా, వ్యక్తిగతంగా కుటుంబముగా మరి సంఘముగా కూడా దేవుని వాక్యాన్ని పఠించేవారిగా ఉండాలని మరి దైవదాసుడు భక్సింగ్ గారు మనకు అనేక సార్లు అనేక రీతిలుగా బైబిల్ పాఠాలు నేర్పుతూ వచ్చాడు. కాబట్టి ఏదో ఒట్టిగా పాడటం కాదు, కానీ మన జీవితంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా కూడా ధ్యానించి దాని యొక్క అనుభవంలో నిత్య జీవాన్ని పొంది నిత్య మహిమ కొరకై దేవుడు మనల్ని సిద్ధపరచాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఇటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనకు బైబిల్ని ఇచ్చాడు. కాబట్టి అదే కాల సమయంలో ప్రభు బిడ్డలముగా ఆరాధన కొరకై కొన్ని మాటలు చదువుకొని దేవుని సన్నిధిలో ఆరాధన గడిపేవారు. కీర్తనలు 18, కీర్తన 18వ కీర్తన మొదటి 6 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. పేజీ నంబర్ 459, కీర్తన పాత నిబంధనలో కీర్తన 18 మొదటి నుంచి 6 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు మీ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మన్నపు ఊర్లు నన్ను ఆవరింపకను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతుని, నా దేవుని ప్రార్థించేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించు. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవిలో జొచ్చును. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. తల వచ్చి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధమైన పరలోక తండ్రి, జీవము గల మా దేవ, కృపా సత్య సంపూర్ణవు నీదవ, మహోన్నతుడవు, మహాగణుడవు, అద్వితీయ సత్యదేవ, మీ గన్నా స్తోత్రాలు. నా తండ్రి, చెంచుపేటలు విరారపరుచుకున్న దీపస్తంభం బేతైన బడి స్తోత్రాలు. దేవదాసులు, రత్నరాజు సహోదరుడు, కుటుంబం బాధ్యతల సహోదరులు, విశ్వాసులు, పరిశుద్ధులందరం బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ప్రభువా 9 మాసాలు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని 10వ మాసంలో మొదటి ప్రభువు పునరుద్ధాన పండుగలో తండ్రి, నీ రక్తం ఇచ్చుకున్న సంఘముగా, జనముగా సమకూర్చబడి మీ సన్నిధికి రాగలటకు మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
నీ ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నా దేవా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న లేఖన భాగాలు మా వెనుకల్లో మీరు దీవించి ఆశీర్వదించండి. నిలబడిన దాసుడు బలహీనుడి చేతగాని సహాయం కనికరించి కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ కలవరి సిలువ రక్తం ప్రోక్షించండి ప్రభా తండ్రి. సమయం కొరకు నిర్గమ 3:12-12-28 జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 10:20, యోహాను సువార్త 14:14, యోహాను సువార్త 3:34 ఎలాగాను పంపిన వారిని కొలతలేని ఆత్మ గురించి ఆయన మాటలే పలుకు సెలవిచ్చారు. మీరు కాదు పరిశుద్ధ ఆత్మ మీకు బదులుగా మాట్లాడాల్సిన సెలవిచ్చారు. నా నామం ఏది అడిగితే అది ఇస్తున్నారు. నీ వెళ్ళము నీకు తోడైంది, నీ నోటికి తోడైన సెలవిచ్చారు. ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం ఆధారం చేసుకొని ఈ సమయం జ్ఞాపకం చేసుకుని బలపరచమని చేరువచ్చిన ప్రజలందరి స్తోత్రాలు. రావాల్సిన సకాలం నడిపించండి. మార్గమధ్యలో మీ కాపుదల భద్రత క్షేమం దయచేయండి. ఇంకెవరైతే అలక్ష్యంగా ఆలస్యంగా ఉన్నారో అటువంటి వారిని దర్శించి నీ ఇంటిని గురించిన ఆసక్తి కలిగిన వారే త్వరపడి నీ సంధికి రాగల సహాయం చేయండి. దయగిలిన మా ప్రభా మెరాక అనుబంధ సంఘాల్లో జరుగుతున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. కేంద్ర బ్రోను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ సమస్త మేలుగా జరిగించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. సంచారం మాది మధ్య దయచేయండి. శత్రువుకు లేసి మన స్థలం లేకుండా చేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నాయకత్వం అధికారం శిరసత్వంగా ఉంచమని మా గమనాలను మీ స్థిరపట్టి మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీ నామ మహిమ తెచ్చుకోమని వినగలిగి చెవి గ్రహించగల హృదయం అంగీకరించి లోబడే స్వభావం మాకు అనుగ్రహించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దావీదు కీర్తన 18. యెహోవా నా బలమా, నేను నిన్నే ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దావీదు ఎన్నో కీర్తనలు రాసినట్టుగా మనకు తెలుసు. కాబట్టి దావీదు అనేక పర్యాయాలు ఎన్నో పరిస్థితులు గుండా వెళుతూ ప్రభువుని స్తుతించి ఆరాధించి ఘనపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ పైన వచ్చిన చదివితే ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన, అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యం ఎత్తి చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. ఏం చేస్తూ వచ్చాడంటే ప్రభువుని స్తోత్రించాడు. దావీదు జీవితంలో దేవుని స్తుతించడం నేర్చుకుంటూ వచ్చాడు. చాలాసార్లు మనకు కొన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు మనము ప్రభువుని స్తుతించే మాట ఎట్టన్నామని కానీ మన హృదయం అంతా ఏదో ఒక రకంగా వికారమైపోయి ముఖం అంతా మనకు తెలిసిపోయింది ఎదుటి వాళ్ళకి, ఈయనేదో పెద్ద బాధలో ఉన్నాడని, దేశంలో ఉన్న భారం అంతా ఈ నెత్తి మీదే ఉందని మనకి చాలామందికి అర్థమవుద్ది. కారణం ఏంటంటే మన హృదయంకి వచ్చేటువంటి బాధ, వేదన, పరిస్థితులన్నీ కూడా మనకు మన యొక్క హావభావాలు బయలుపరిచేటువంటివిగా ఉన్నాయి. అయితే దావీదు యొక్క జీవితంలో నేర్చుకున్నది సత్యం ఏంటంటే ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా ప్రభువుని స్తుతించేది, ప్రభువుని గణపరిచేది, ప్రభువుని ఆరాధించేది నేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి తనకున్నటువంటి కష్టాలు మనకు తెలుసు. అనేక సార్లు దావీదు జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చాడు. ప్రియులారా, మనకు తెలిసిన పరిచయమైనటువంటి దావీదు చరిత్ర మనకు తెలుసు. యెషయాకు 8 మంది కుమారులు ఉంటే ఈ దావీదు ఎక్కడో గొర్రెల మందలు కాసుకుంటూ ఉన్నాడు. సమూయేలు వెళ్ళి యెషయాను అడిగినప్పుడు వీళ్ళేనా ఇంకా ఉండాలంటే ఒకడు ఉన్నాడు, వాడు కరసాయివారు, ఎక్కడ అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. నాటి నుంచి దావీదు యొక్క జీవితంలో అన్ని కష్టాలే. అటువంటి పరిస్థితిలో దేవుడు కోరుకుంటూ వచ్చాడు, దావీదుని పిలుస్తూ వచ్చాడు. ఆ చీకటిలో, అరణ్యంలో, గొర్రెల మధ్య, క్రూర మృగాల మధ్య ఉన్నటువంటి దావీదుని పిలుచుకొని వస్తే దేవుని రాజ్యానికి వస్తే ఏం జరిగింది? ప్రియులారా, అన్నదమ్ములందరూ కూడా యుద్ధంలో ఉంటే చూడడానికి వెళ్తే
అక్కడ గొలియాతు యొక్క పరాక్రమము ఇశ్రాయేల్ అందరిని భయపెట్టేదిగా ఉంది. అక్కడ ఉన్న సౌలు కూడా భయపడుతున్నటువంటి సందర్భంలో దావీదు విజయోత్సవంతో దేవుని నామములో ఆ గొలియాతుని జయించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే అప్పుడు ఒక స్త్రీలు పాట పాడుతూ వచ్చారు. ఏమని? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసినను. నాటి నుండి సౌలు దావీదు మీద ఏం చేశాడంట? విషపు చూపు చూసిన. కాబట్టి ఆ సందర్భంలో దావీదు యొక్క జీవితంలో ఎన్నో ప్రయాణాలు, దాదాపు 21 చరిత్రకారులు చెబుతున్నారు. 21 దాదాపు మరి దావీదుని చంపడానికి సౌలు చేసిన ప్రయత్నాలని. కాబట్టి ప్రియరా, అన్ని ప్రయత్నాల్లో, అన్ని పరిస్థితుల్లో అనేక సార్లు దావీదు, మనకు అనేక సందర్భాలు తెలుసు. దావీదు అంటున్నాడు, రాజా, ఇశ్రాయేలు రాజువు నువ్వు, మిన్నలిని తరిమినట్టుగా నన్ను తరుగుతున్నావు, కౌజు పెట్టిన తరినట్టుగా నీవు నన్ను తరుగుతున్నావు. కాబట్టి ఇటువంటి పరిస్థితి గుండా వెళుతూ కూడా దావీదు జీవితంలో దావీదు నేర్చుకున్నటువంటి ఒకే ఒక సత్యం ఏంటంటే ప్రభువుని ఆరాధించటం, ప్రభువుని ఘనపరచటం, ప్రభువుని స్తుతించటం, పూజించటం. కాబట్టి ఈ పరిస్థితులు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలము, నా బలహీనత, నా పరిస్థితులన్నీ కూడా నా దేవుడే. కాబట్టి ఎన్ని పరిస్థితులు నా గుండా వెళ్ళినా కూడా నేను భయపడను అనేటువంటి మాట దావీదు అనేక సార్లు ఉపయోగిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ 5 సంగతులు రాస్తూ వచ్చాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా శృంగము, నా రక్షణ శృంగం, ఉన్నత దుర్గము. 5 సంగతులు. కాబట్టి మొట్టమొదటిగా నన్ను రక్షించువాడు. మొట్టమొదటిగా దావీదు తెలుసుకున్న సత్యం, దేవుని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి, ఎందుకు గణపరచాలి. దావీదు దేవుని ఎంత ఉన్నతమైన వాడు అని ఎరిగినాడు. దేవుడు ఎటువంటి వాడు, దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అని దావీదు ఎరిగినాడు. ఎందుకు స్తుతించాలి అంటే దావీదు నేర్చుకున్న సత్యం ఏంటంటే దేవుడు ఎవరంటే సర్వాధికారమైన దేవుడు. ఆయన సర్వభూమికి ఆధారమైన దేవుడు. ఆయన కార్యం చేయగా ఎవరు తిప్పవేయలేరు. అందుకని అంటాడు ఒక మాట 2 సమూయేలు గ్రంథం 7:28 దేవా నీవు దేవుడు గనక నీ మాట సత్యము అంటాడు. కాబట్టి దేవుడు, ఆయన మాట సత్యము, మారనిది, మార్పు లేనిది, స్థిరమైనది, బలమైనదని దావీదు ఎరిగినాడు. కాబట్టి దావీదు జీవితంలో ఆయన స్థిరమైన శాశ్వతమైనటువంటి దేవుడు. రెండవది ఆయన రక్షించేటువంటి వాడు. రెండవది ఎటువంటి వాడంట? ఏమని ఎరిగాడు? దేవుడు ఎందుకు ఆరాధించాలి దేవుని దావీదు అంటే ఆయన నన్ను రక్షించేవాడు, ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపించేవాడు. మూడవదిగా ఆయన నాకు దేవుడై ఉన్నాడు. ఎవరైనా అంట? ఆయన నాకు దేవుడైన. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. కాబట్టి ఎవరు దేవునికి, యెహోవాకు ప్రజలుగా ఉంటారో ఆ వ్యక్తులు ధన్యులు. ధన్యులు అంటే ఏంటి? బ్లెస్డ్ పర్సన్, అయితే ఆశీర్వదించబడిన వారు. ఎవరు ఆశీర్వదించబడుతూ వచ్చారంటే ప్రియరా, ఎవరు దేవుని చేత తమ పాపం విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందినారు. అందుకనే దావీదు కీర్తన రాస్తూ వచ్చాడు. 32వ కీర్తనలో మొదటి వచనంలో ఏం రాయబడి ఉంది? 32వ కీర్తన, తమ అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తమ పాపమునకు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు. కాబట్టి ప్రియరా, దేవుని ప్రజలుగా ఎందుకు ఉండాలో, ఎందుకు ఆరాధించాలో దావీదు ఎరిగినాడు. దావీదు అనుభవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలముగా ప్రభునందు శ్వాసం ఉంచిన మనము కూడా దేవుని ఆరాధించాలి. అందుకని 18వ కీర్తన 17వ వచనంలో ఒక మాట చూస్తే, 18వ కీర్తన 17వ వచనం, బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే ఎవరి వశం నుంచి అంట? నాకంటే, నా పగవారు ఎటువంటి వారు? నాకంటే బలిష్ఠులు.
నేను వారిని జయించలేని స్థితిలో, వారిని నేను ఓడించలేని స్థితిలో, వారి నుంచి నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నటువంటి స్థితి నుంచి నా దేవుడు నన్ను ఏం చేశాడంట? రక్షించాడు. ప్రియులారా, అది గొప్ప రక్షణ. విశ్వాస యాత్రా జీవితంలో నీవు నేను కూడా, మనమందరం కూడా మనకంటే బలమైనటువంటి వాడు మనల్ని బలహీనం చేసి తన బలము చేత నిత్య మరణానికి తీసుకెళ్ళేటువంటి స్థితిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎడల ఎంతో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిన భాగమే, 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని ఆయన కూడా ప్రభు యేసుక్రీస్తు వారు కూడా రక్త మాంసములో పాలివాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే ప్రియారా, నీవు నేను ఎలా ఉన్నామంట? మరణ భయము చేత దాస్యానికి లోబడిన వారం. అనేక సార్లు మన మీద మరణం ఉంటూ వచ్చింది, మరణం మనల్ని ఏలుతా వచ్చింది. ప్రియులారా, ఎట్లా వచ్చింది మరణము మనకు తెలుసు. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆది కాండము మనం చూసినప్పుడు ఈ చెట్ల పనులన్నీ కూడా నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మధ్యలో ఉండే మంచి తెలుగు చెట్లను ఇచ్చే వృక్షఫలం మీరు నిశ్చయముగా తినకూడదు, అది తినదిన మీరు నిశ్చయముగా చచ్చేదరని మానవుడికి దేవుడు ఆజ్ఞాయిస్తూ వచ్చాడు. అయితే మానవుడు ఏం చేస్తూ వచ్చాడంటే దాన్ని ఉల్లంఘించాడు, అపవాది మాట వింటూ వచ్చాడు. ఇది నిజమా అని అపవాది హవ్వతో చేసుకొచ్చిన మాటను లోబడుతూ వచ్చింది. ఏం చేస్తూ వచ్చింది? 3వ అధ్యాయం మనం చూస్తూ వచ్చి మనకు తెలిసిన మాటలే, ఇది తినకూడదా అని, ఇది తినదిన మీరు నిశ్చయముగా, ఇది చూపునకు రమ్యమైనదియు తినటానికి మధురమైనదియు, ఇది ఎట్లా ఉన్నంట? ఇది తినదిన మీరు నిత్యముగా దేవదూతల వలె ఉందురు. కాబట్టి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేటువంటి పాపంతో మానవుడిని ఆ దినాన మోసపరుస్తూ వచ్చింది. కాబట్టి ఆ దినాన ఆదాము తింటూ వచ్చాడు, అవ్వ తింటూ వచ్చింది. అప్పుడు 8వ వచనంలో చూస్తే, వారు చిగ్గు వచ్చి వారు చెట్ల మధ్య దాక్కుంటూ వచ్చాడు. చల్లబోటున దేవుడు ప్రభు తిరుగుతూ ఉన్నాడు. 9వ వచనం అంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? కాబట్టి ఎందుకంటున్నాడంటే, నేను ఏ స్థానంలో పెట్టాను నువ్వు ఆ స్థానంలో లేవే. కాబట్టి మానవుడు దేవుడిచ్చిన స్థానం నుంచి పక్కకు తొలగి ఏమైపోయాడంట? అపవిత్రుడైపోతూ వచ్చాడు, పాపం చేయబడుతూ వచ్చాడు. అందుకని ఇది తినదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమందో మానవుడి మీద పాపము మరణాన్ని ఏలుతూ వచ్చింది. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, మనము పాపము చేత లేక మరణ భయం చేత దాస్యముకును లోబడిన వారము. సాతాను యొక్క చూడండి ఆ మాట మళ్ళీ చదవమ్మా. కాబట్టి ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. కాబట్టి ప్రియరా, నీవు నేను ఒకప్పుడు మరణ భయం చేత దాస్యానికి లోబడిపోతూ వచ్చాం. మరణము మనల్ని ఏలేదిగా ఉంటూ వచ్చింది. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించి దేవుడు ఈ మరణ దూత యొక్క అపవాది మనకంటే బలవంతుడై ఉండి మనలను తన యొక్క కుయుక్తి చేత పాపానికి లోబరిచి, పాపం ద్వారా మరణానికి లోబరిచి మనను నిత్య నరకానికి ఈడ్చుకుపోవడానికి ఆ ప్రయత్నం చేసేటువంటి సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి మానవుడిగా అరుదించాడు. మనందరి కొరకే ఆయన కల్వరి శిలువలో మరణించాడు, మన యొక్క పాపము నుంచి విడిపించినాడు. ప్రియులారా, అటువంటి మరణ బలం నుంచి విడిపిస్తూ వచ్చాడు దావీదు ఆ రీతిగా. అందుకని ఒక మాట అంటాడు దావీదు, ఏమంటున్నాడంటే మొట్టమొదటి ప్రియులారా, దావీదు యొక్క జీవితంలో చూడండి 4వ వచనం 18వ కీర్తన, మరణ పాశములు నన్ను
చుట్టుకొనగను. కాబట్టి దావీదు యొక్క జీవితంలో కూడా మరణ పాశం ఆవరించింది. ఎటు చూసినా మరణమే, ఎటు పోయినా మరణమే. ఎందుకంటే రాజు సౌలు రాజు ఆజ్ఞ ఇచ్చాడు, యెషయా కుమారుడు ఎక్కడ కాపాడినా పట్టుకురండి, వాడిని సంహరించండి అని. ప్రియులారా, ఎటు పోయినా మరణమే. మరణ పాశములు ఆవరించున్నప్పుడు దేవుని ఆధారపడి, దేవుని మీద ఆశ్రయించి ప్రభువుని స్తుతిస్తూ వచ్చాడు. అందుకనే కీర్తన 116వ కీర్తన 3వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను రాస్తూ వచ్చాడు దావీదు. 116వ కీర్తన 3వ వచనం చదవండి. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉన్నవి, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖము నాకు కలిగెను. కాబట్టి మరణ వేదనలు తన చుట్టూ ఆవరించినప్పుడు, శ్రమ దుఃఖము తన్ను కౌగిలించినప్పుడు, తన్ను ఎంతో బాధలో దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తనకు ఆశ్రయముగా ఉంటూ వచ్చాడు. కాబట్టి అంటున్నాడు 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. కాబట్టి ప్రియారా, దావీదు యొక్క ప్రేమ అంతా దేవుని ప్రేమను ఎరిగినాడు. దేవుడు ఎటువంటి సహాయకుడు, దేవుడు ఎట్లా రక్షించేవాడు, మరణం నుంచి ఎట్లా విడిపించేవాడు ఎరిగినాడు. కాబట్టి కన్నీరు విడవకుండా నా కన్నులు, జారిపడకుండా నా పాదములు, నా ప్రాణమును తప్పించినటువంటి దేవుడని ప్రభువుని స్తుతించేటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభునందు శ్వాసం ఉంచిన మన జీవితంలో కూడా పాపము చేత, అపరాధము చేత చచ్చిన మనలను ప్రభు యేసుక్రీస్తు వారి కలవారి శిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించాడు. మరణ భయము, దాస్యమునకు లోబడిన నా జీవితాన్ని విడిపించి నేడు సమాజంలో ప్రభు బిడలముగా, ప్రభు సన్నిధిలో, ప్రభు రక్తమిచ్చుకున్న సంఘములో చేర్చి ప్రభువా నిన్ను కనపరుస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తున్నారని దావీదు వలె ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి మనం కూడా ప్రభువుని స్తుతించ బద్దులమైన. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ కీర్తనలో అంటున్నాడు, రెండవదిగా ఏమంటున్నాడంట, నా శైలమా అనే మాట రెండవదిగా మనం చూస్తాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలమా. శైలమా అనేటువంటి మాట దేని తెలియజేస్తూ ఉందంటే ప్రియులారా, రాయి, స్థిరమైన రాయి లేక శిల. శైలమా అంటే స్థిరమైనటువంటి రాయి. నా దేవుడే నాకు స్థిరతను కలగజేసేవాడు, నాకు స్థిరమైనటువంటి కాపుదల, భద్రత, క్షేమాన్ని ఇచ్చేవాడు నా దేవుడే అని దావీదు ఎరిగినాడు. కాబట్టి అంటున్నాడు, నా శైలమా, నా స్థిరమైన బండ, నా స్థిరమైనటువంటి స్థిరము నీవే, నన్ను స్థిరపరచువాడవు, నన్ను బలపరచువాడవు నీవే, నాకు బండగా ఉండి కాపాడువాడవు నీవేనని దావీదు యొక్క జీవితంలో దావీదు ప్రభువుని స్తుతించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని 40వ కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట మనకు తెలిసిన మాట 2వ వచనం చదవండి. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊపిల నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద, నా అడుగులు స్థిరపరిచినాడు. దావీదు రాస్తూ వచ్చినటువంటి ఈ మాట ఏంటంటే ప్రియులారా, నా శైలమా, నా బండ, నా స్థిరమైనటువంటి శిల, నా స్థిరమైనటువంటి స్థానమా నీవు నన్ను స్థిరపరచువాడు నీవే. ఒకప్పుడు నేను ఎలా ఉన్నంటే నాశనకరమైనటువంటి గుంట. విశ్వాస యాత్రా జీవితంలో నేను ప్రియులారా, ఈ లోకమనే పాపము ఎలా ఉంది, ఈ పాప లోకం ఎలా ఉందంటే నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. కాబట్టి దానిలో అది ఎలా ఉందంటే మన మార్గంలో వెళ్తుంటే ప్రియులారా, అనేక సార్లు అరణ్య మార్గంలో వెళ్ళేటప్పుడు ఆకులు అలములు పడి ఉంటాయి. అక్కడ ఆ గుంట ఉందని ఎవరికి కూడా తెలియదు. అనేక సార్లు జంతువులు, చాలాసార్లు మనుషులు ఆ గుంటలో పడిపోయి చనిపోయేవారుగా ఉంటారు. ఎందుకంటే అది నాశనకరమైన గుంట. అది ఇంకొక మాట రాస్తూ వచ్చాయంటే ఆ గుంట ఎటువంటిదంటే 69వ కీర్తన 2వ వచనంలో కీర్తనకారుడు ఈ మాట రాస్తూ వచ్చాడు. 69వ కీర్తన 2వ వచనం,
నిలకనివ్వని అగాధమైన దొంగ ఊబిలో, ఎటువంటిదంట? నిలకనివ్వని అగాధమైన దొంగ ఊబి. అంటే అది పైకి బాగానే ఆకుల అనమలతో కనబడుతుంది, కానీ ప్రియరా అది మార్గమేనని దానిలో అడుగు వేస్తే ఏమైపోతాడు? దాంట్లో దిగిపోతాడు. దిగిపోయినప్పుడు పైకి రావాలని ఎంత పెనుగులాడినా పెనుగులాడే కొంది ఏమవుతుందంట కిందకు. ఎందుకు? నిలకనివ్వని గుంట అది. ఏంటంట? అరిపాదానికి ఎటువంటి గట్టి కూడా తగలనటువంటి గుంట. నీవు పైకి రావాలని ప్రయత్నించే కొలది నిన్ను కిందకి దిగదార్చేది. ప్రియులారా, ఒకప్పుడు ఇటువంటి లోకము పాపములో భయంకరమైనటువంటి స్థితిలో పాపపు ఊబిలో చిక్కుకుపోతూ వచ్చాం. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేనటువంటి జీవితం జీవిస్తూ వచ్చాం. అనేక సార్లు మనకు రక్షణ లేదనేటువంటి నిరుత్సాహంతో వచ్చాం. అనేకసార్లు నన్ను ఎవడు విడిపిస్తాడనేటువంటి బాధతో ఉన్నటువంటి మనలను దావీదు యొక్క జీవితంలో దావీదు ఎరిగినాడు. ఏమంటే, జిగట గల దొంగ ఊబి నుంచి నన్ను పైకి లేపినావు ప్రభువా, నా పాదముల బండ మీద స్థిరపరిచినావు. కాబట్టి అనేక సార్లు నీవు నేను కూడా ప్రియరా పాపం అనేటువంటి లోకములో దొంగ ఊబి లాంటి ఆ దిగిపోయేటువంటి స్వభావముతో మన యొక్క పాపముతోనే నిత్య నరకానికి వెళ్ళేటువంటి బారుగా ఉంటున్నప్పుడు బలమైనటువంటి దేవుడు, శైలమైనటువంటి దేవుడు దావీదుని ఏ రీతిగా కాపాడుతూ వచ్చాడు, నిన్ను నన్ను కూడా ఆ రీతిగా కాపాడుతూ వచ్చాడు. బలమైన తన హస్తాన్ని మన మీద చూస్తూ వచ్చాడు. అందుకని ఒకసారి ఎప్పుడో గుర్తులేదు కానీ భక్ష్య గారి పుస్తకంలో ఒకసారి చదివాను. ఒక మనుషుడు పడితే ఊబిలో ఒక మనుషుడు లేక ఇంకొక మనుషుడు వచ్చి కాపాడవచ్చు. ఒక ఏనుగే పడితే ఊబిలో దాన్ని లాగాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత శక్తిని ఉపయోగించాలనే పదము భక్ష్యం గారు రాశాడు. ఏదో పుస్తకంలో చదివి నాకు గుర్తు. కాబట్టి మన యొక్క పాప జీవితంతో ఆ నిత్యమైనటువంటి అగాధమైన గుంటలో పడినప్పుడు నిన్ను నన్ను రక్షించడానికి ఏ మానవుడు కూడా సరిపోలేదు. కానీ ప్రియులారా, అందుకని కీర్తనకారుడు రాస్తూ వచ్చాడు. 49వ కీర్తన 7వ వచనం. 49వ కీర్తన, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. కాబట్టి ఏ మానవుడు కూడా నిన్ను నన్ను విడిపించలేడు, కానీ ఏ మానవుడు కూడా నిన్ను నన్ను విమోచించలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీ కొరకై నా కొరకై ఆ కల్వరి శిలువల మీదకు ఆ మహిమ నుంచి లోకానికి మానవుడిగా జన్మించినాడు. నీ నిమిత్తమై బలమైనటువంటి దేవుడిగా నీ కొరకై నా కొరకై బలహీనుడిగా చేయబడుతూ 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో పౌలు ఈ మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుతున్నాడు. కాబట్టి ప్రియరా, ఆయన నీ కొరకై నా కొరకై ఇవ్వబడంట బలహీనుడైపోతూ వచ్చాడు. ఆయన బలమైన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన సముద్రం మీద నడిచినటువంటి వాడు. చనిపోయిన లాజరు లే అంటే 3వ దినంలో సమాధిలో ఉన్న లాజరు లేచినాడు. అటువంటి బలమైన దేవుడు నీ కొరకు నా కొరకు ఏమైపోయాడంట? ఆ కలవరి శిలువలో బలహీనతను బట్టి ఆయన ఏం చేయబడంట? సిలువ వేయబడుతూ వచ్చాడు. ఎందుకు బలహీనత అంటే, నిన్ను నన్ను ప్రేమించిన కారణం చేత నిన్ను నన్ను ప్రేమించాడు, అప్పగించుకుంటూ వచ్చాడు. నజరేయుడైన యేసు ఎవరు అని ఆ సైనికులు అడుగుతూ ఉన్నారు. ఎవరిని మీరు వెతుకుతున్నారు అంటే, నజరేయుడైన యేసునంటే నేనే అని కనపరుచుకుంటే వాళ్ళు వెనక్కి పోయి బోర్ల పడుతూ వచ్చారు. ఎందుకంటే ఆయన అప్పగించుకున్నాడు, నేనే నజరేయుడైన యేసుని, నన్ను పట్టుకోండి, మీరు వెతుకుతుంది నా కోసమే. కాబట్టి ప్రియారా, ఆయన సమయం వచ్చినప్పుడు నీ నా కొరకై, నీ నా పాపములు పరిహరించడం కొరకై ఆ దొంగ ఊరి నుంచి విడిపించి స్థిరమైన బండ మీద నిలబడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై అప్పగించుకుంటాడు. అందుకని కొరింథీ పత్రిక 1 కొరింథీ 10 అంటాడు, ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే, క్రీస్తనే బండ మీద నిన్ను స్థిరపరిచినటువంటి దేవుడు.
ఉదయకాల సమయంలో రెండవదిగా దావీదు యొక్క జీవితంలో ఆయన నన్ను రక్షించువాడని, మనం తనకంటే బలము గల వారిని శత్రువుల చేతుల నుంచి విడిపిస్తూ వచ్చాడు. మరణ బంధముల నుంచి విడిపిస్తున్న దేవుడు. నీవు నేను కూడా మరణ బంధముల చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన దేవుడు. రెండవదిగా చీకటి గల దొంగ ఊబిలో దిగిపోతున్న నిన్ను లేపి స్థిరమైన బండ మీద నిలుచోబెట్టినటువంటి ప్రభువుని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఈ బండ ఎటువంటి బండ? ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుని యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనంలో, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనం, అలసట పుట్టించు దేశమున గొప్ప బండవలెను. నీడ, బండ నీడ. ఈ రెండవదిగా మన ప్రభు బండ నీడనిచ్చేటువంటి వాడు. మనకున్నటువంటి అలసటలో, కష్టాల్లో, కన్నీటిలో, బాధల్లో, వేదనలో ఆ బండ నీడ నీకు నాకు అలసట తీర్చి, ఆదరించి, ఓదార్చి, సమకూర్చి మన విశ్వాస యాత్ర జీవితంలో నడిపించేదిగా ఉంది. మూడవదిగా నిర్గమాకాండంలో మోషే రాసినటువంటి నిర్గమాకాండం రాయబడుతూ వచ్చింది 33వ అధ్యాయంలో. ఈ బండ చీల్చబడిన బండగా ఉంటూ వచ్చింది. మూడవదిగా ఇటువంటి దండ 33వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, ఇదిగో యెహోవా, ఇదిగో నా సమీపం ఒక బండ ఉన్నది, ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ప్రియులారా, ఈ బండ మూడవదిగా ఎటువంటిదంటే చీల్చబడిన బండ. నీ కొరకై, నా కొరకై తన మహిమను చూపించడానికి, తన నిత్య మహిమలో ప్రవేశింపజేయడానికి ఆ బండ చీల్చబడి, ఆ చీల్చబడే బండలో నిన్ను నన్ను దాసి ఉంచి, చేతి నీడన ఉంచి, ప్రియులారా, తన మహిమను బయలుపరచడానికి, తన నిత్య మహిమ కొరకై నిన్ను నన్ను సిద్ధపరిచేటువంటి బండగా ఉంటూ వచ్చింది. కాబట్టి దావీదు రెండవదిగా అంటున్నాడు, నా శైలమా, నా బండ, నా స్థిరమైనటువంటి బండ, నీవు నాకు సాలిన దేవుడు ప్రభువా, నిన్ను నేను స్తుతిస్తున్నాను. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రియులారా, దొంగ ఊబి నుంచి లేపి స్థిరమైన బండ మీద నిలిపిన దేవుడు. రెండవదిగా బండ నీడలో ఉంచి మన అలసట తీర్చే దేవుడు. మూడవదిగా చీల్చబడిన బండలో తన మహిమను మనకు బయలుపరిచేవాడు. నిత్య మహిమ కొరకై మనలను సిద్ధపరుస్తున్న దేవుడు. రెండవదిగా ప్రభువుని మనం రీతిగా ఆరాధించబదులు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు, నా కోట. మూడవ మాట ఏంటంట? నా కోట. కోట అంటే ఏంటంట? కోట అంటే ఏంటి? భద్రత కలిగించేది. కోట అంటే ఏంటమ్మా? భద్రత కలిగించేది, క్షేమమునిచ్చేది, సమాధానం ఇచ్చేది. అందుకని ఒక మాట ఉంది కదా, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పోయి సురక్షితముగా ఉండును. కాబట్టి దావీదు అంటున్నాడు, నా కోట, నీవే నా కోటమైనటువంటి వాడవు, లేక దుర్గమైనటువంటి వాడవు, నన్ను భద్రపరిచేవాడవు, నాకు క్షేమం ఇచ్చేవాడవు, నాకు సమాధానం ఇచ్చేవాడవు. కాబట్టి ఈ లోకంలో ఎక్కడ కూడా నాకు భద్రత లేదు. ఎటు పోయినా శత్రువే, ఎటు పోయినా కలవరమే, ఎటు పోయినా నెమ్మది లేని స్థితే, ఎటు పోయినా అల్లకొల్లైన పరిస్థితులే. అయితే నీవు మాత్రమే నాకు భద్రతనిచ్చేవాడవు, నీవే నా కోట అని దావీదు మూడవదిగా ప్రభువుని గణపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఎటువంటి కోట? 46వ కీర్తన మొదటి వచనంలో, 46వ కీర్తన మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ప్రతి ఆపద నుంచి ఆ కోట ఆయన నమ్ముకోదగిన సహాయకుడిగా ఉండి భద్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. 61వ కీర్తన కూడా 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన 61:3, నీవు నాకు ఆశ్రయమై ఉన్నావు,
కాబట్టి ప్రియులారా, శత్రువులు నన్ను తరుముతున్నప్పుడు, శత్రువులు నన్ను ఆవరించినప్పుడు, శత్రు భయం చేత నేను కృంగినప్పుడు, శత్రువు నా మీద విజృంభించినప్పుడు నీవు నాకు ఎలా ఉన్నావంట? బలమైన కోటగా ఉన్నావు ప్రభువా. నన్ను నీవు బలపరిచేటువంటి దేవుడుగా, బలమైన కోటగా ఉంటూ వచ్చినావని ప్రభుని గణపరిచేటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల బలమైన కోటగా నుంటివి. కాబట్టి యుగయుగములు నేను నీ గుడారం నివసించేదను, నీ రెక్కల చోటున దాగుకొందును. కాబట్టి దావీదు యొక్క జీవితంలో మూడవదిగా, నా కోట నీవే, నన్ను భద్రపరచువాడువు నీవే, నాకు క్షేమమునిచ్చేవాడువు నీవే, నాకు సంపూర్ణమైన కృపనిచ్చేవాడువు నీవేనని నహూము గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. నహూము గ్రంథము 1:7, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. ప్రియులారా, మనకు ఎదురయ్యే శ్రమలు, కష్టాలు, కన్నీరు, అనేక సార్లు యాత్రా జీవితంలో ఎన్నో పరిస్థితులు కన్నీటి మయమం, కష్టాల మయం, ఓదార్చేటువంటి స్థితి లేని పరిస్థితుల్లో ఆయన నాకు కోటగా ఉన్నాడు, నాకు ఆశ్రయముగా ఉన్నాడని దావీదు యొక్క జీవితంలో ప్రభువుని స్తుతించ బదులుగా ఉన్నాడు. కాబట్టి విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా, ప్రభు నిర్మాణంగా, ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా ఆయన యొక్క దుర్గములో, ఆయన నామములో భద్రపరచబడినటువంటి వారముగా, స్థిరపరచబడినటువంటి వారుగా ప్రభువుని స్తుతించ భద్రం. 4వదిగా మనం చూస్తే 18లో, ఆయనే నాకు కేడెము అనేటువంటి మాట రాస్తూ వచ్చాడు. యెహోవా నీవు నాకు కేడెమై ఉన్నావు. కేడెం అంటే కేడెం అనేవాడు. ఈ మాటలన్నీ కూడా ఒకే అర్థాన్ని దాదాపుగా ఇచ్చాయి. కేడెం అనేది అంటే ఏంటంటే, శత్రువు వేసే బాణాల నుంచి మన చుట్టూ ఆవరించే ఒక కవచం కేడెం. మన చుట్టూ ఆవరించే ఒక కవచం కేడెం. అందుకనే అబ్రహాముతో అంటాడు దేవుడు, అబ్రహాముతో 15 ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు కనబడి, నేను నీకు కేడెమును. కాబట్టి ప్రియరా, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకము, నేను నీకు కేడెము. ఎందుకంటున్నాడు? 14వ అధ్యాయంలో మనం చూస్తే 5 రాజులు, సొదొమ రాజులతో సహా 14వ అధ్యాయం 8వ వచనంలో 5 రాజులు ఉంటారు. ఈ 5 రాజులు ఏం చేస్తున్నారు? తన తమ్ముడిని చెరపట్టుకొని పోయినప్పుడు 14వ వచనంలోకి వచ్చేసరికి అబ్రహాం ఏం చేశాడంటే, తన ఇంట అలవరసబడిన వారిని 318 మందిని తీసుకుని వెళ్ళి ఆ రాజులతో ఏం చేశాడంట? యుద్ధం చేస్తూ వచ్చాడు. యుద్ధం చేసి జయించాడు. జయించి ఆస్తి మొత్తం తమ్ముడిది కూడా సమస్తం తీసుకుని వచ్చినాడు. ఈ 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రహాం ఏ భయంతో ఉన్నాడో తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము. నీ శత్రువులు నీ చుట్టూ ఎంతమంది ఆవరించినా పర్వాలేదు, కానీ నేను నీకు కేడెమై ఉన్నాను. నిన్ను ఆదుకునేవాడు, నిన్ను భద్రపరిచేవాడును, నీకు క్షేమమునిచ్చేవాడును నేనే ఉన్నానని ఇక్కడ దావీదు ఆ రీతిగా ఆ కేడాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 33వ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనకు తెలుసు కదా. 33వ అధ్యాయము 29వ వచనం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెమును, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. కాబట్టి ప్రియరా, ఈ ప్రభు ఎటువంటి వాడంటే, రక్షించబడ నా జీవితాల్లో ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించే ఖడ్గమై ఉన్నాడు. ప్రియరా, ఈ దేవుడు అంతగా నిన్ను భద్రపరిచేటువంటి వాడు, క్షేమమునిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఇది దావీదు ఎరిగినాడు. ప్రియులారా, దావీదు కలిగిన ప్రతి కష్టములో, ప్రతి పరిస్థితిలో నా ప్రభువు నాకు కేడమై ఉన్నాడని 4వదిగా ప్రభుని స్తుతిస్తూ వచ్చాడు. విశ్వాస యాత్రా జీవితంలో రక్షించబడిన నా జీవితంలో మనకు ఔన్నత్యము కలిగిన ఖడ్గముగాను,
మనకు సహాయకరమైనటువంటి కేడెముగా నీ దేవుడు నా దేవుడు ఉంచి వచ్చాడు. మన దేవుడు ఆ రీతిగా మనల్ని భద్రపరిచి ప్రతి పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతూ వచ్చాడు. ప్రియులారా, ఇదే మాట మనకు మొదటి ఎఫెసీ రాసిన పత్రిక 6:16 అంటాడు. కేడెమనే మాట కాదు కానీ డాల్ అనే మాట అంటాడు. చదవండి ఆ మాట. 6:16 చదవమ్మా. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని కూడా ఆర్పుటకు శక్తిమంతులగుదురు. కాబట్టి ప్రియులరా, ఈ డాలు, విశ్వాసం అనే డాలు దేవుడు మనల్ని ఆవరింపజేసి శత్రువు యొక్క అగ్ని బాణాలన్నిటి నుంచి విడిపించి తన యొక్క కేడెముతో మనల్ని కప్పి, ప్రియులారా, సహాయకరమైన కేడెముగా, ఔన్నత్యమైన ఖడ్గముగా ఉండి మనల్ని నడిపించేటువంటి వాడుగా 4వది ప్రభువుని స్తుతించభద్రము. 5వదిగా చూస్తే ఉంటే ఒక మాట, చివరి ఫస్ట్ మాట ఏమంటున్నాడంట, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. నా బలము ఎవరంటే యెహోవా. నా బలము ఆయనే, నా బలము ఆయనే. కాబట్టి ఈ లోకంలో అనేక సార్లు మనుషుల బలాన్ని, మనుషుల శక్తిని, లోక సంబంధమైనటువంటి బలాన్ని ఎతికేటువంటి వారుగా ఉంటారు. దావీదు జీవితంలో దేవుడిని ఎరిగింది ఒకే ఒక సత్యం. దావీదు, యెహోవా నా బలము, ఆయన నాకు బలము, ఆయన శ్రేష్టమైనటువంటి బలము నాకు, ఆయన అత్యధికమైనటువంటి బలాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చు. 29వ కీర్తన 11 చదవండి. 29:11 యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, వారిని ఆశీర్వదించును. కాబట్టి దేవుడు మనకేం చేస్తాడంట, బలం అనుగ్రహించేవాడు. అందుకని 2 కొరింథీ పత్రిక మనకు తెలుసు కదా, 12:9 దావీదు పౌలుతో అంటాడు, ప్రభువా నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగునని చెప్పాను. కాబట్టి ప్రియారా, మనం ఎప్పుడు బలహీనము, అందుకంటే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు, నన్ను బలపరచువా, 4:13 అనుకుంటా, నన్ను బలపరచువా అనేది నేను సమస్తమును చేయగలను. కాబట్టి అనేక సార్లు మనం బలహీనులుగా కృంగిపోయిన సమయంలో, అనేక సార్లు నిరుత్సాహంతో, మరి అనేక సార్లు సాగలేని ముందుకు సమయంలో యెహోవాయే మనకు బలము, చాలిన దేవుడు. అందుకని అంటున్నాడు దావీదు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను గనపరుస్తున్నాను. కాబట్టి ఈ 5 అంతల అనుభవంతో ప్రభు బిడలముగా ప్రభుని ఎరిగిన వారముగా, ఆయన నన్ను రక్షించువాడు, 2వది నా శైలము, ఆయన స్థిరమైన బండ, 3వదిగా నా కోట, నన్ను భద్రపరచువాడు, 4వదిగా ఆయన కేడెము, ఔన్నత్యమైన ఖడ్గము, సహాయకరమైన కేడెము, ప్రతి అగ్ని బాణం నుంచి కప్పేటువంటి వాడు, కాపాడేవాడు, భద్రపరిచేవాడు, 5వదిగా ఆయన మనకు బలము, మన బలహీనతలో ఆయనే పరిపూర్ణమైన బలమిచ్చేటువంటి వాడు. ఈ 5 అంతల అనుభవంలో దావీదు ఆరాధన చేస్తూ వచ్చాడు, ప్రభుని స్తుతించాడు. తన కలవర పరిస్థితుల్లో కూడా ప్రభుని ఆరాధించు వచ్చాడు. మన పరిస్థితులు ఎట్టున్నప్పుడు కూడా ఆ ప్రభువు నీకు నాకు అటువంటి శ్రేష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నేను కూడా ప్రభు సన్నిధిలో 9 మాసాలు దేవుడు తన కృపతో జ్ఞాపకం చేసుకుని 10వ మాసం మొదటి ప్రభు దినంలో ప్రవేశపెట్టాడు. ఎంతో శ్రేష్టమైనటువంటి కృపనిచ్చాడు. ఎందరో శ్రేష్ఠులు, గొప్పవారు ఈ సమయం చూడలేకపోయిన సజీవుల లెక్కలు ఉంచి ప్రభు బిడ్డలతో మనల్ని ప్రవేశపెట్టి దేవుని సన్నిధిలో ఆరాధించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ కొన్ని మాటలు మనం ఆధారం చేసుకుని ప్రభువుని స్తుతించ బద్దులమైన